నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వంక వాత. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వము దత్తపురంలో విపులుడు అనే యువకుడు ప్రతి చిన్న విషయానికి వంకలెడుతూ అందరినీ వేధిస్తుంటే ఆ దేవుడే వీడికి సరైన గుణపాఠం నేర్పాలని అందరూ మొక్కునేవారు. వాడి బాధపడలేక ఒకరోజు పని మీద పక్క గ్రామానికి వెళ్తూ మార్గమధ్యంలో ఒక మహావృక్షం చూసుకుని ఆ నీడన కాసింత నడుము వాల్చాడు విపులుడు. పైకి చూస్తున్న వంకలరాయుడి ఏదో స్ఫురించింది. చెట్టు కాయలు చిన్నగా ఉన్నాయి. హే భగవాన్, ఇంత మహావృక్షానికి ఇంత చిన్న కాయల? చెట్టుకు తగ్గ కాయలు ఉండొద్దు, ఇదేం వింత సృష్టి అన్నాడు. ఇంతలో అశరీరవాణి పలికింది. విపుల, నీ సందేహం తీరుస్తాను, ఇప్పుడు చూడు అంది. ఆశ్చర్యంగా చెట్టు కాయలు పెద్దవైపోయాయి. విపులుడు తృప్తిగా తల పంకించి ఇప్పుడు బాగుంది, సహేతుకంగా ఉంది అని ఆ వృక్షపు చల్లదనానికి హాయిగా నిద్రలేకి జారుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా అతని మీద డబేల్న పడింది ఏదో. ఉలిక్కిపడి చూస్తే పైన గాలికి చెట్టుకాయలు రాలి కింద పడుతున్నాయి. ఇంతకు ముందు కంటే అవి పెద్దగా ఉండడం వల్ల మీద పడుతుంటే చెట్టు కింద విశ్రమించడం ప్రాణాంతకంగా మారింది. విపులుడు చెట్టు కింద నుంచి పరిగెత్తి, స్వామి, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుండి దేనికి అనవసరంగా వంకలు పెట్టను, చెట్టు కాయలు యథావిధిగా చేయి స్వామి అంటూ ప్రార్థించాడు. చెట్టు కాయలు మామూలుగా మారిపోయాయి. సమాప్తం.